దేవుని కుమారుడై ఉన్న యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా నిరూపింపబడడం ఏమిటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడే. దేవుని కుమారుడై ఉన్న యేసుక్రీస్తు మరలా దేవుని కుమారుడు అని నిరూపింపబడడం ఏంటి? అంటే దేవుని కుమారుడే దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడంట. ఎక్కడ ఉంది ఈ వచనం? రోమీయులకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు కలిపి ఉన్నవి. నేను చదువుతున్నాను, చూడండి. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్నటువంటి మాట. ఇందులో యేసుక్రీస్తు గురించి ఏమని వ్రాయబడింది అంటే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. నిరూపింపబడటం అంటే ఏంటి? నిరూపించబడము, రుజువు చేయబడడం లేదా ధృవీకరణ చేయబడడం. దీనినే ఇంకా కొన్ని సందర్భాల్లో అంటారు, నిజ నిర్ధారణ జరగాలి అని అంటారు, నిజం నిగ్గు తేల్చాలి అంటారు. అంటే సందేహాలు వచ్చినప్పుడు కానీ, ఆరోపణలు వచ్చినప్పుడు కానీ నిరూపణ అనేది జరిగించుకోవాలి, చూపించుకోవాలి, చెయ్యబడాలి అని అంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు గురించి పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలు ద్వారా వ్రాయించుకున్న మాట ఏంటంటే, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. మృతులలో నుండి పునరుత్థానుడైనందున ప్రభావముతో, శక్తితో దేవుని కుమారుడుగా నిరూపింపబడెను. అంటే మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేవుని కుమారుడా? మృతులలో నుండి పునరుత్థానుడు కాకముందు ఎవరు? మృతులలో నుండి పునరుత్థానుడు కాకముందు, మృతి నొందక మునుపు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించాడు కదా. మృతి నొందక ముందు ఎవరు మరి? మృతి నొందక ముందు దేవుని కుమారుడే. మరి మృతి నొంది తిరిగి లేచినాక దేవుని కుమారుడని నిరూపింపబడడం ఏమిటి? అంటే మృతి నొందక మునుపు, పునరుత్థానుడు కాకముందు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క జీవితం అంతా 4 సువార్తలలో వ్రాయబడినది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువారు
భూమి మీద జీవించినటువంటి జీవితం నిక్షిప్తమై ఉన్నది వ్రాశారు మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు. ఈ యేసు ప్రభు వారు భూమి మీద జీవించినటువంటి రోజుల్లో ఆయన తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 43వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయబోయే ముందు ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు అడిగారు, నువ్వు ఎవరివి అసలు? నువ్వు క్రీస్తు అనబడిన దేవుని కుమారుడవా? అయితే ఆ మాట మాతో చెప్పండి. యేసు ప్రభు ఏమంటున్నారు? యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు తనకు తానుగా స్వయముగా తన గురించి, యేసు ప్రభు గురించి ఒకరు చెప్పిన మాట కాదు, యేసు ప్రభు గురించి తనకు తాను ఏమని చెప్పుకుంటున్నాడంటే, నేను దేవుని కుమారుడను అని ఆయనకు భూమి మీద ఉన్నప్పుడు తనకు తాను తన గురించి తాను చెప్పుకుంటున్న మాట. అదే యోహాను సువార్తలో 19వ అధ్యాయం 17వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పుకున్నాడు? తాను దేవుని కుమారుడనని చెప్పుకున్నాడు గనుక ఆ నియమము చొప్పున ఇతడు చనిపోవాలి. ఏమని చెప్పుకున్నాడంట? దేవుని కుమారుడనని చెప్పుకున్నాడంట. ఎక్కడ చెప్పుకున్నాడు? అదే యోహాను సువార్తలో 10వ అధ్యాయం 35వ వచనంలో అంటాడు. ఏమంటాడు? నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు మీరు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? యూదులతో ఏమంటాడు యేసుప్రభు? నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు మీరు నన్ను ఎందుకు చంపాలి? అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఏమని చెప్పుకున్నాడు? తనకు తాను దేవుని కుమారుడనని చెప్పుకున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. అంటే యేసుక్రీస్తు మరణానికి ముందు ఎవరని చెప్పుకున్నాడు? ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. పోనీ భూమి మీదకి రాకముందు ఎవరైనా? భూమి మీదకి వచ్చినాక దేవుని కుమారుడు అని చెప్పుకుంటాడు. మరి భూమి మీదకి రాకముందు ఎవరు? యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశము వైపు కనులెత్తి చూసి ఏమంటున్నాడు? తండ్రి, 5వ వచనం, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద, నీ దగ్గర ఏ మహిమ ఉండెనో నాకు ఆ మహిమతో ఇప్పుడు నన్ను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకము పుట్టక మునుపు ఎవరి దగ్గర ఉన్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి దగ్గర ఏమై ఉన్నాడు? యోహాను సువార్తలోనే 1వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడింది. ఏమని రాయబడింది? ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు. అంటే తండ్రి రొమ్మున ఉన్నాడంట. ఎక్కడ? భూమి మీద ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి రొమ్మున ఉన్నాడు అని ఉంది. అద్వితీయ కుమారుడు ఎక్కడ ఉన్నాడంట? తండ్రి రొమ్మున ఉన్నాడంట. తండ్రి రొమ్మున భూమి మీద ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడా? పరలోకంలో తండ్రి రొమ్మున అంటే తండ్రి పక్కన ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చి తండ్రిని బయలుపరిచాడు. అంటే పరలోకంలో ఏమై ఉన్నాడు? కుమారుడే అయి ఉన్నాడు. ఇంకా ఒక మంచి మాటను మనం ఎబ్రీ గ్రంథకర్త ఒక మాట రాస్తాడు. 1వ అధ్యాయం 5వ వచనంలో, 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? ఇక్కడ ఎబ్రీగా గ్రంథకర్త రాస్తూ, ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అని ఆ దూతలలో ఏ దూతతోనైనా ఎప్పుడైనా చెప్పాడా?
పరలోకమందు ఉన్నటువంటి తండ్రి దూతలతో ఏ దూతతోనైనా నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అన్న ఈ మాట దూతలతో చెప్పబడిందా? దూతలతో చెప్పబడలేదు. మరి ఎవరితో చెప్పబడ్డది ఈ మాట? ఎవరు రాశారు ఈ మాటని? కీర్తన 2వ అధ్యాయం 6వ వచనంలో దావీదు గారు రాస్తూ ఉన్నారు. ఏమని రాస్తున్నారు అక్కడ? 2వ కీర్తన 6వ వచనం, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చను. దావీదుకు సెలవిచ్చాడంట, నీవు నా ప్రియ కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. అంటే ఇప్పుడు ఎవరితో చెప్తున్నారు? ఎవరు రాస్తున్నారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు దావీదుతో చెప్తున్నాడా? ఈ రోజు నిన్ను కన్నాను దావీదని దావీదుతో అంటున్నాడా? ఈ రోజు కంటే మరి దావీదు వయసు ఎంత అప్పటికి ఆ కీర్తన రాసేటప్పుడు? అప్పుడే పుట్టిన దావీదు నేను ఈ రోజు నిన్ను కన్నానని దావీదుతో అంటున్నాడా? ఎవరితో అంటున్నాడు ఆ మాట? యేసుక్రీస్తుతో అంటున్నాడు. ఎక్కడ అంటున్నాడు? పరలోకంలో యేసుక్రీస్తుతో అంటున్న మాట, నేడు నిన్ను కని ఉన్నానని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో చెప్తుంటే ఆ మాటను ఎవరు రాస్తున్నారంటే దావీదు గారు రాస్తున్నారు. ఆ దావీదు గారు రాసిన మాటనే ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఆ మాట పరలోకంలో ఉన్న దేవదూతలతో తండ్రి అయిన దేవుడు అనలేదు. మరి ఎవరితో అన్నాడు? పరలోకంలో ఉన్న కుమారునితోనే అన్నాడు. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు పరలోకంలో తండ్రి దగ్గర ఏమై ఉన్నాడు అంటే కుమారుడై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు దేవుని కుమారుడే, భూమి మీదకి రాకముందు పరలోకంలో ఉన్నప్పుడు దేవుని కుమారుడే, భూమి మీద ఉన్నప్పుడు మరణించి చనిపోయి తిరిగి లేచినాక పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాతకి అక్కడ మరలా దేవుడై ఉన్నాడా? దేవుని కుమారుడై ఉన్నాడా? ఏమై ఉన్నాడు? అక్కడ చూడండి ఒక మాట, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తీసిన వారు వెంటనే స్పష్టంగా చదవాలి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చెయ్యకుండుటకై ఈ సంగతులను రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. యేసుక్రీస్తు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? యోహాను గారు, యేసు ప్రభుకు ప్రియమైన శిష్యుడు యోహాను గారు రాస్తున్నారు. ఎప్పుడు రాస్తున్నాడు ఈ పత్రిక? రాసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడా? చనిపోయి ఆరోహణమైపోయి పరలోకానికి ఆరోహణమైపోయి పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఏడ ఉన్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడా? తండ్రి అయి ఉన్నాడా? తండ్రి దగ్గర ఉన్నాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి దగ్గర మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నాడా? తండ్రి అయి ఉన్నాడా? తండ్రి దగ్గర ఉన్నాడు. అంటే తండ్రి దగ్గర ఉన్నాడంటే ఏమై ఉన్నాడు? తండ్రి దగ్గర కుమారుడై ఉన్నాడు. ఇంకా మీకు ఒక మాట చెప్పాలంటే స్పష్టంగా ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి, 3వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట, నేను జయించి నా తండ్రితో కూడా నా తండ్రి సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. అంటే ఈయన పరలోకంలో ఎక్కడ కూర్చున్నాడంట? ఎవరితో కూర్చున్నాడంట? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు తండ్రితో కూర్చున్నాడా? ఈయన తండ్రి అయి ఉన్నాడా? నా తండ్రితో కూర్చున్నానంటే మరి ఈయన ఎవరు? కుమారుడే కదా. నా తండ్రి అంటున్నాడంటే, నా తండ్రితో సింహాసనమునందు కూర్చున్నాను అని అంటే మరి ఈయన ఎవరు? కుమారుడే కదా. తండ్రి అంటున్నాడంటే అంటే మీకు ఇప్పుడు సీన్ అర్థమైందా? యేసుక్రీస్తు భూమి మీద ఉన్న రోజుల్లో స్వయంగా ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే,
నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. ఆ మాటను బట్టి యూదును సిలువ వేశారు. భూమి మీదికి రాకముందు ఏమై ఉన్నాడు అంటే దేవుని కుమారుడై ఉన్నాడు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఆ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు. భూమి మీదకి వచ్చి జీవించి మరణించి పునరుద్ధానుడై పరలోకానికి పోయి ఏమై ఉన్నాడు? తండ్రి పక్కన తండ్రితో పాటు తన సింహాసనమునందు ఆసీనుడై ఉన్నాడా లేదా? లేకపోతే యేసుప్రభువే తండ్రి అయి ఉన్నాడా? తండ్రితో కూడా సింహాసనమునందు ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు జీవించినప్పుడు స్వయంగా దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. భూమి మీదకి రాకముందు దేవుని కుమారుడని చెప్పబడింది. చనిపోయి తిరిగి లేచి పరలోకానికి పోయిన తర్వాతకి తండ్రి సింహాసనమునందు తండ్రితో పాటు సింహాసనమునందు కూర్చున్నాడని రాయబడి ఉన్నది. అంటే భూమి మీద దేవుని కుమారుడే, భూమి మీదకి రాకముందు దేవుని కుమారుడే, పరలోకానికి పోయినాక దేవుని కుమారుడే, దేవుని కుమారుడు అని నిరూపింపబడడం ఏంటి? ఇది మన ప్రశ్న. దేవుని కుమారుడై ఉన్న యేసుక్రీస్తు మరలా ఈయన దేవుని కుమారుడని అధికారముతో ప్రభావముతో నిరూపింపబడెను. మళ్ళీ నిరూపింపబడడం ఎందుకు? కుమారుడే కదా. మళ్ళీ నిరూపణ ఎందుకు? నిరూపించుకున్నాడా, నిరూపింపబడ్డాడా? నిరూపించుకున్నాడు అంటే తనకు తాను జరిగేది. నిరూపింపబడ్డాడు అంటే ఒకరి చేత జరిగేది. అంతే కదా. నిరూపించుకున్నాడా, నిరూపింపబడ్డాడా? నిరూపింపబడెను. పరిశుద్ధమైన ఆత్మను బట్టి నిరూపింపబడెను. అంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న దినాలలో ఏం జరిగింది? ఎలా నిరూపింపబడ్డాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదికి వచ్చి జీవించిన దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు పరీక్షలో ఉన్నాడు. ఏ పరీక్ష అది? కుమారత్వానికి పరీక్ష. యేసుక్రీస్తు ప్రభు కుమారత్వానికి పరీక్ష. పరీక్షింపబడ్డాడు, శోధింపబడ్డాడు. అర్థమైందా? అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. ఇక్కడ 5వ వచనం నుంచి చూడండి. ఇక్కడ ఏమిటో తెలుసా? నా కుమారుడా. ప్రభు అంటే ఎవరు? యెహోవా. చేయు శిక్ష కాదు, శిక్షణ. ఇంగ్లీష్ బైబిల్ ఏముందో తెలుసా? డిసిప్లైన్, టెస్ట్, పరీక్ష అంటాడు. తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు ప్రేమించే వారిని ఏం చేస్తాడంట? శిక్షణ ఇస్తాడు. ఇచ్చిన తర్వాతకి ఆ శిక్షణలో పొందినటువంటి వారిని కుమారులుగా స్వీకరిస్తాడు. శిక్షణ లేకుండా, శిక్షించకుండా, గద్దించకుండా, పరీక్షించకుండా ఎవరిని కుమారులుగా ఆయన స్వీకరించడు, యాక్సెప్ట్ చేయడు. 7వ వచనంలో అంటాడు, దేవుడు మిమ్ములను కుమారులుగా చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు. కుమారులందరూ కూడా ఎందులో పాల్గొంటున్నారట? అందుకని ఏమంటారో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లోనైతే ఎవ్రీవన్ అండర్ గోస్ డిసిప్లైన్. సన్స్ వర్ పుట్ టు ద టెస్ట్. కుమారులందరూ పరీక్షలో ఉన్నారంట. పరీక్ష. కుమారుడు అన్న ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడ ఉన్నారంట? శిక్షణలో ఉన్నారు. శిక్షణ ఎవరిస్తున్నారు? తండ్రి ఇస్తున్నాడు. తండ్రి శిక్షణలో ఉన్నారు కుమారుడు అనబడిన ప్రతి ఒక్క వ్యక్తి. అర్థమైందా? అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా శిక్షణలో పెట్టాడు, ఏ విధంగా పరీక్షలో ఉంచాడు, ఎలా యేసుక్రీస్తు ప్రభువారు
ఉన్నాడు అంటే గుర్తుపెట్టుకోండి. మనం ఆ రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2-7 వచనాలను మనం ఆలోచన, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం కలిపి ఉన్నవి. అక్కడ మనం చూస్తే ఏమనుందంట, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడు ఫుల్ స్టాప్ కానిచ్చి దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి ఎవరి సంతానం? దావీదు సంతానం. ఎందుకంటే వాగ్దానం చేయబడ్డాడు. అబ్రాహాముకు వాగ్దానం చేయబడ్డాడు, దావీదుకు వాగ్దానం చేయబడ్డాడు. మనం మత్తయి సువార్త మొదటి అధ్యాయం 1వ వచనం చదివితే ఏముంటుంది అక్కడ? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. అబ్రాహాముకు నీ సంతానమునకు అని వాగ్దానం చేయబడింది. అంటే ఎవరు ఆ సంతానము? యేసుక్రీస్తు. దావీదు కూడా వాగ్దానం దేవుడు చేశాడు. ఎక్కడ? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ఏముంటుందో తెలుసా? చూడండి, ఇక్కడ వాగ్దానం చేయడం జరుగుతుంది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు మనం చదివితే దేవుడు దావీదుతో మాట్లాడుతున్న మాట, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతన్ని శిక్షింతును. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. నీ మటుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని అనెను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజేసింది. దర్శనమందు దేవుడు యెహోవా దావీదుతో అంటున్న మాట ఏంటి? నీ సంతానమునకు నేను రాజ్యమును స్థిరపరుస్తాను. అర్థమైందా? నీ సంతానము నుండి అంటే నీ గర్భవాసము నుండి ఎవరు వస్తారట? నీ నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరిచేది. అంటే దావీదు గర్భవాసములో నుండి వచ్చిన సంతతి ఎవరు? లూకాసు వార్త తీయండి ఒకసారి. లూకాసు వార్త కాదు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 29-30 వచనం. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి నేను మీతో ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనక అతని గర్భములో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు దావీదుతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనెను కదా. ఇక్కడ ప్రమాణం చేశాడు దేవుడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి 16 వచనంలో దేవుడు యెహోవా దర్శనమందు దావీదునకు ప్రత్యక్షమై చెప్పాడు. ఏమని చెప్పాడు?
నీ సంతతిని నేను హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరచగలను. అది ఎరిగి దావీదు క్రీస్తును గురించి ఇక్కడ ప్రవచించాడు. ఏమని? ఇక్కడ మొత్తం క్రీస్తు గురించి చెప్తున్నాడు. ఆ సంతతి ఎవరు? యేసు క్రీస్తు దావీదు సంతతిలో నుండి, గర్భవాసములో నుండి వస్తాడని దావీదు ఎరిగి క్రీస్తుని గురించి ముందుగా ప్రవచించాడు. క్రీస్తు మరణించటం, ఆయన శరీరం కుళ్ళిపోదు, ఆయన పాతాళంలో విడవబడడు, మరలా పునరుత్థానుడై తిరిగి లేస్తాడు. ఆయన మన దావీదు సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? యేసు క్రీస్తు. 39వ వచనం 30వ వచనంలో చూడండి. అతని అంటే ఎవరు? ఐఫెన్ దగ్గర ఉంటుంది చూడండి. అతని గర్భములో నుండి. అతని అంటే ఎవరు? దావీదు గర్భములో నుండి దావీదు సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు చెప్పారు. ఎవరా ఒకడు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని గురించి చెప్పబడుతున్నటువంటి మాట. అంటే సొలొమోను గురించి కాదంటే, భౌతికంగా సొలొమోను గురించి ఒక మీనింగ్ ఉన్నప్పటికీ అది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాట. అంతే కదా. ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు జననం గురించి మాట్లాడినప్పుడు దూత మరియమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. దూత మాట్లాడుతుంది మరియమ్మతో, ఆయన గొప్పవాడై, ఎవరైనా నువ్వు కనబోయే శిశువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరిస్తారు? తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన దేవుడు యెహోవా, ఆయనే తండ్రి. ఆ తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరికిచ్చును? పైన చెప్పబడ్డాడే. నువ్వు అంటున్నావే, మరియమ్మతో దేవదూత అంటుంది, నువ్వు ఒక కుమారుని కంటున్నావు కదా, కనబోతున్నావు కదా, ఆ కుమారునికి యేసు అన్న పేరు పెడతావు కదా. తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనమును నిత్యం స్థిరపరుస్తా అని చెప్పాడు కదా. ఆ దావీదు సింహాసనమును నీవు కనబోయే, పెట్టబోయే, పేరు పెట్టబోయే యేసుకు ఆ సింహాసనమును ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని మరియమ్మతో చెప్పినప్పుడు మరియమ్మ ఏమన్నది? నేను ఏ పురుషుని ఎరగను కదా అన్న. అంటే ఇప్పుడు అర్థమైందా? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలలో యెహోవా దావీదుకు చేసినటువంటి ఆ సంతాన వాగ్దానం ఎవరి గురించి అక్కడ చెప్పబడింది? యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. అక్కడ ఇంకొక మాట కూడా ఉన్నది తెలుసా? చూడండి, ఆ మాట చదవండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ఇక్కడ ఒక మందిరము కట్టును, నా నామ ఘనత కొరకు ఒక మందిరమును అతడు, యేసు ప్రభు ఏమన్నాడు? యూదులందరితో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాలలో దీన్ని కడతానన్నాడు. అప్పుడు యూదులు ఏమన్నారు? యూదులు ఇది 46 సంవత్సరాలు కట్టారే, నువ్వు 3 దినాలలో కడతావా? అంటే యేసు ప్రభు కడుతున్న దేవాలయం ఏంటిది? దేహం అనే దేవాలయం. సొలొమోను కట్టింది ఏంటిది? మనుషులు రాతితో కట్టిన దేవాలయం. అర్థమైందా? అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏ మందిరాలను కట్టిండు? సజీవమైన రాళ్ళుగా మనమే, విశ్వాసులమే మందిరముగా కట్టబడుతున్నాం. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా కట్టబడుతున్నాం. అర్థమైందా? అతడు నాకు నా నామ ఘనత కొరకు మందిరాన్ని కట్టును. ఎవరు కట్టును? యేసుక్రీస్తు గురించి చెప్తున్న మాట. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా, నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఎవరి గురించి చెప్పబడుతున్న మాట ఇది? ఈ మాటనే దావీదు కీర్తనలో
2వ కీర్తన 6వ వచనంలో దావీదు గారు రాస్తున్నారు. 6వ వచనం 7వ వచనం. యెహోవా నాకు ఇలా అర్థమైందా? అంటే అతడు పాపము చేసిన ఎడల, ఎవరు? అతడు పాపము చేసిన ఎడల నరుల దండలతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతన్ని శిక్షింతును. అతడు పాపము చేసిన ఎడల, ఎవరతను? యేసుక్రీస్తు పాపము చేసిన ఎడల అంటే ఇక్కడ మనం ఆలోచన చెయ్యాలి. యేసుక్రీస్తు పాపము చేసే అవకాశం ఉందా? యేసుక్రీస్తు ధరించుకున్న శరీరము ఎలాంటి శరీరము? అతడు పాపము చేసిన ఎడల నరులకు నరుల దండముతో మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని అంటే శిక్షింతును. పాపము చేస్తే శిక్షిస్తాను అని అన్నాడంటే యేసు ప్రభు ధరించుకున్న శరీరము పాపము చేసే శరీరమా? మనలాంటి శరీరమే ధరించుకున్నాడా, లేకపోతే ప్రత్యేకమైన శరీరాన్ని ధరించుకున్నాడా? అంటే భూమి మీద మనుషులు తల్లి గర్భంలో నుండి ధరించుకొని భూమి మీదకి వస్తామే, ఇలాంటి శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ధరించుకున్నారా, లేకపోతే యేసు ప్రభు ధరించుకున్న శరీరము ప్రత్యేకమైన శరీరమా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఏమున్నదో తెలుసా? అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా వచ్చాడు ఈ లోకానికి? దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి, అంటే దేవుడు తన సొంత కుమారుణ్ణి ఎలా పంపాడు ఈ భూమి మీదకి? పాప శరీరాకారముతో పంపాడు. ఏ శరీరము? యేసుక్రీస్తు ధరించుకున్న శరీరము పాప శరీరాకారము. పాప శరీరాకారం అంటే పాపము నివసింపదగిన శరీరమే. యేసుక్రీస్తు ధరించుకున్న శరీరం ఎలాంటి శరీరము? పాప శరీర ఆకారము కలిగిన శరీరమే. అర్థమైందా? యేసుక్రీస్తు ధరించుకున్న శరీరము మనలాంటి శరీరమే లేక ప్రత్యేకమైన శరీరమా అని మనం ఆలోచన చేస్తే పాపము చేసే అవకాశం ఉన్న శరీరమే, కానీ పాపము చెయ్యలేదు. మన శరీరానికి క్రీస్తు శరీరానికి ఏమైనా తేడా ఉందంటే ఏం తేడా లేదు. మనది ఎలాంటి శరీరమో యేసుక్రీస్తు ప్రభుది కూడా అలాంటి శరీరమే. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం రాస్తున్నాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును యేసుక్రీస్తు కూడా రక్తమాంసములలో పాలివాడాయను. యేసుక్రీస్తు కూడా రక్తమాంసములలో ఏమయ్యాడట? పాలివాడాయను. ఏ రక్తమాంసాలు? మనలాంటి రక్తమాంసములలో పాలివాడయ్యాడు. మనలాంటి రక్తమాంసములు. ఒకవేళ మనలాంటి రక్తమాంసాలు కాకుండా ఆయనది ప్రత్యేకమైన రక్తమాంసాలు అయితే మన రక్తమాంసాలలో పాలివాడెట్టయితాడు? ఆయన ప్రత్యేకమైన శరీరము ప్రత్యేకమైన రక్తం అయితే మనలాంటి రక్తమాంసాలలో పాలివాడెట్టయితాడు? అప్పుడు ఆయన ప్రత్యేకమైన రక్తమాంసాలు గలవాడుగా అవుతాడు. మనలాంటి రక్తమాంసాలు ధరించుకున్నాడు, మనలాంటి రక్తమాంసాలలో పాలివాడయ్యాడు, మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరము మాత్రమే కాదు, 16వ వచనం చూడండి, అక్కడ ఏముంటుందో తెలుసా?
ఆయన దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. అబ్రహాము సంతానం ఎవరమ్మా? అబ్రహాము సంతానం ఇస్సాకు, ఇస్సాకు సంతానం యాకోబు, యాకోబు సంతానం 12 మంది, అంత ఇశ్రాయేలు మనసులే కదా. శరీరం మనలాంటి రక్తమాంసములు కలిగిన శరీరాన్ని ధరించుకున్నాడు. స్వభావం మనుషుల స్వభావమే కదా. దేవదూతల స్వభావం వచ్చాడా? దేవుని అంటే దేవదూతల స్వభావం ధరించుకున్నాడా? మనుషుల స్వభావం ధరించుకున్నాడా? మనుషుల స్వభావం ఎలాంటిది? ఎలాంటిది? మనలాంటి స్వభావం ధరించుకున్నాడు. మనలాంటి రక్తమాంసములు కలిగిన వాటిలో పాలిభాగస్తుడయ్యాడు కనుకనే మనకులాగా 2వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 17వ వచనంలో అంటాడు, అన్ని విషయములలో క్రీస్తు తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. 18వ వచనంలో అంటాడు, యేసు క్రీస్తు శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై అన్ని విషయములలో మనకులాగే శోధింపబడ్డాడు. అర్థమైందా? మనలాంటి శరీరం ఉంది గనక, మనలాంటి స్వభావం ఉంది గనక అన్ని విషయాలలో మనకులాగే శోధింపబడ్డాడు. కానీ ఇంకా ఇంకో మాట చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొంది ఆ ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడిన తర్వాతకి అక్కడ అపవాది ఏం చేశాడో తెలుసా? అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపెట్టి, అంటే ప్రతి విధమైన శోధన, అంటే ప్రతి విధమైన శోధన అంటే ఒక మనిషి పడిపోవడానికి సాతాను ఎన్ని విధాలుగా శోధిస్తాదో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్ని విధాలుగా శోధింపబడ్డాడు. అంటే మనలాంటి శరీరం యేసుక్రీస్తు ప్రభువారు ధరించుకున్నప్పటికీ మనకులాగా ఆయన శోధనలో పడిపోలేదు. మనకులాగా ఆయన పాపము చెయ్యలేదు. మనకులాగా శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపము చెయ్యలేదు. మనలాంటి స్వభావమే, కానీ మనము పాపం ఆశించినట్టు ఆయన పాపం ఆశించలేదు. అంటే పాపము చెయ్యగలిగిన శరీరాన్ని ధరించుకొని ఉన్నా కూడా పాపము చెయ్యని పవిత్రుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన శరీరంలో పాపము లేదు, ఆయన స్వభావములో పాపము లేదు, అంటలేదు. పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, అంత పవిత్రంగా ఉన్నాడు. అంటే మనలాంటి శరీరాన్ని ధరించుకొని మనలాంటి స్వభావం కలిగి ఉన్నా కూడా మనుషులలో మన మధ్య ఆయన నివసించను. మనలాంటి శరీరాన్ని ధరించుకొని మనలాంటి స్వభావాన్ని ధరించుకొని మన మధ్య ఆయన నివసించను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటాడు. ఆయన శరీరాన్ని ధరించుకొని మన మధ్య ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. మనలాంటి శరీరాన్ని మనలాంటి స్వభావాన్ని ధరించుకొని, కానీ మనకులాగా జీవించలే. పాపము చేసే అవకాశం ఉండి కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేయలేదు. ఇంకా ఒక గొప్ప మాట ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక సవాలు విసిరాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? యేసు ప్రభు ఏమని సవాల్ విసిరాడు? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నాలో పాపమున్నదని మీలో. ఇప్పుడు పాపము చేసే అవకాశం లేనప్పుడు సవాల్ ఎందుకు? పాపం చేసే అవకాశమే లేనప్పుడు సవాల్ ఎందుకు? అంతేనా కాదా? అంటే పాపము చేసే అవకాశం ఉన్నా
పాపము చెయ్యని పవిత్రుడు. అందుకే సవాలు విసిరాడు. పాపలోకములో ఉన్నాడు కానీ పాపము ఆయనలో లేదు. పాప శరీరాకారములో ఉన్నాడు కానీ ఆయన శరీరములో ఏమి లేదంటే పాపము లేదు. అంటే పాపము చెయ్యగలిగి ఉండి పాపము చెయ్యలేదు. పాపము చేసే అవకాశము ఉన్నా, పాపము చేయగలిగే శరీరాన్ని ధరించుకున్న ఆయన పాపము చేయలేదు. అర్థమైందా? అంటే పాప శరీరాకారాన్ని ధరించుకున్న పాపులలో చేరని పవిత్రుడుగా యేసుక్రీస్తు ప్రభువారు జీవించారు. ఇప్పుడు దేవుడు ఆదామవ్వలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? పండు తినొద్దు అన్న ఆజ్ఞ ఇచ్చాడు. పండు తినొద్దు అన్న ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? వ్యభిచారం చేయవద్దు అన్న ఆజ్ఞ ఇవ్వచ్చు కదా. అంటే వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. మరి దిగంబరులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వ్యభిచారం చేస్తారు కదా, తప్పు చేస్తారు కదా. వ్యభిచరించవద్దు అన్న ఆజ్ఞ ఎందుకు వేయలే వాళ్ళకు? పండు తినొద్దు అన్న ఆజ్ఞ ఎందుకు ఇచ్చిండు? పండు తినకుండా వ్యభిచారం చేయొచ్చు కదా వాళ్ళు. అంటే వ్యభిచారం చేసే అటువంటి ఆలోచన, ఆ మనస్సు, ఆ కోరిక, ఆ ఫీలింగ్స్ వారికి లేవు. అవి లేనప్పుడు ఆజ్ఞ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. మరి వారికి ఏం ఆశ ఉంది? పండు తినే ఆశ ఉంది, పండు తినే కోరిక ఉంది. పండు తినే ఆశ ఉంది కాబట్టి తినొద్దన్న ఆజ్ఞ ఇచ్చాడు. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాపమే చేయలేనప్పుడు, పాపం చేసే స్వభావం లేనప్పుడు, ఆ శరీరము లేనప్పుడు మరి సవాల్ ఎందుకు? ఇక నాలో పాపం ఉన్నదని మీలో. ఆయనది ప్రత్యేకమైన శరీరం అయితే, ప్రత్యేకమైన స్వభావం అయితే ఇక పాపం సవాల్ ఎందుకు? అర్థమైందా? పండు తినే స్వభావం ఉంది కనుక వారికి తినొద్దన్న ఆజ్ఞ ఇచ్చారు. ఇంకో విషయం తెలుసా? పండు తింటే మరణిస్తావన్నాడు కానీ పాపం చేస్తే మరణిస్తావని ఎందుకు చెప్పలే? ఏమన్నాడు? ఈ పండు తినమున చచ్చిపోతావు అని అన్నాడు. నువ్వు పాపం చేస్తే సస్తావు అని ఎందుకు చెప్పలే? అసలు పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. పండు తిన్నాక తెలిసింది పాపం అంటే ఏంటో. అర్థమైందా? ఇకనే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఏముంటుందో తెలుసా? ఏముంటుంది అక్కడ? ఆయన పాపము చెయ్యలేదు. ఏంటంట? ఏం లేదు? ఆయన పాపము చెయ్యలేదు. అంటే చెయ్యగలిగి ఉండి చెయ్యలేదా? అసలు చేసే అవకాశం లేక చెయ్యలేదా? అది పాపం చేసే ఆయన పాపం చేసే అవకాశం లేనప్పుడు ఆయన పాపము చెయ్యలేదు అని మనం ప్రత్యేకంగా ఎందుకు రాయాలి? చేసే అవకాశం ఉంది, అయినా ఆయన పాపం చేయలేదు. అందుకే రాశాడు ఆయన పాపము. అందుకే ఆయన సవాల్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఆయన పాపము చెయ్యలేదు కానీ అన్ని విషయాలలో మనకులాగే ఏం చేయబడ్డాడు? శోధింపబడ్డాడు. మనలాంటి రక్త మాంసాలే ధరించుకున్నాడు, మనుషుల స్వభావమే ధరించుకున్నాడు, మనకులాగే శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు అక్కడ చెబుతూ మోషే గురించి కూడా చెప్తూ యేసుక్రీస్తు గురించి కూడా చెప్తూ ఏమంటాడో తెలుసా? 5వ వచనంలో అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఏంటి ఇల్లు అంటే ఏంటి? కింద అంటాడు తుదు మటుకు స్థిరముగా చేపట్టిన ఎడల
ఈ దేహమే, ఈ శరీరమే ఆయన. అంటే యేసుక్రీస్తు దేని మీద నమ్మకంగా ఉన్నాడంట? శరీరము మీద తండ్రి అయిన దేవునికి నమ్మకముగా. అంటే మన శరీరం మీద నమ్మకంగా ఉన్నామా దేవునికి? లేదు. ఎందుకు అంటే శరీరము మనిషిని ఏం చేస్తుంది? పాపం చేస్తుంది, ఆత్మకు విరోధంగా పోరాడుతుంది. అర్థమైందా? పడిపోతారు. మోషే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట, యేసుక్రీస్తు ప్రభువారు ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంట. అర్థమైందా? చూసావా మోషేకి యేసుక్రీస్తుకు తేడా? ఇంటి మీద అంటే శరీరం అంతటి మీద, ఫ్రమ్ టాప్ టు బాటం, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి శరీరం మీద నమ్మకంగా ఉన్నాడు. అంటే నమ్మకం కోల్పోయే అవకాశం ఉందా లేదా? ఉంది కాబట్టే నమ్మకంగా ఉన్నాడు అని అక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నా. అర్థమైందా? అంటే శోధింపబడ్డాడు. అందుకే మనం ఇంకొక మాట కూడా చూస్తాం. ఏ మాట చూస్తామో తెలుసా? లూకాసు వార్తలో 22వ అధ్యాయం 42వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందబోయే ముందు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి అక్కడ మోకాల్లోని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతే. అంటే తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించు. గిన్నె అంటే ఏంటిది? సిలువలో పొందబోయే శ్రమలు, సిలువలో పొందబోయే మరణము. అంటే మరి సిలువలో పొందబోయే శ్రమలు తొలగిపోతే అప్పుడు యేసుక్రీస్తు ఏమైపోతాడు? వచ్చిన పని ఇన్కంప్లీట్ అయిపోతుందా కాదా? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు పంపబడ్డాడు? సర్వమానవాళి పాప పరిహారార్థమై సిలువలో బలియాగం కావడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన చేత పంపబడ్డాడు. ఆ సిలువ పొందబోయే ఆ సిలువ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో చూసి, అంటే యేసు ప్రభు కూడా ఆ సిలువలో పొందబోయే మరణం చూసి ఏమన్నాడు? ఆయన కూడా మనకులాగా భయం వేసేదే లేదా? సిలువ మరణం. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె, అంటే ఈ సిలువలో పొందబోయే శ్రమలను, ఈ సిలువ మరణాన్ని తొలగించు. అయినను నా ఇష్టము కాకుండా నీ చిత్తమే జరగని. కానీ యేసు ప్రభు ఒక మానవుడిగా మానవ దేహాన్ని ధరించుకొని భయపడలేదా? అందుకే ఎబ్రీ గ్రంథకర్త ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేసితివి. శిలువ మరణం పొంది పునరుత్థానుడైన వెంటనే ఆయనకు ఏం ధరింపజేయబడ్డాడంట? మహిమ ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా చూస్తున్నాం. అంటే దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా యేసు ప్రభువారు చేయబడ్డాడంట. ఏ విషయంలో? సిలువ మరణం విషయంలో. మనలాంటి మానవ శరీరాన్ని, మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. మనం సిలువ శ్రమలకు, అంటే మనం ఒక మానవుడిగా మరణం అంటే భయమా కాదా? శ్రమలంటే భయమా కాదా? అది యేసుక్రీస్తు ప్రభువారు దేహంలో మనం చూసినామా చూడలేదా? అంటే మనలాంటి శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ధరించుకున్నాడు. అంతేనా కాదు? ఒకవేళ ఆయన సిలువ మరణం తప్పిపోతే ఏమైపోతుంది? అక్కడ కుమారత్వమే పోతుంది. యేసుక్రీస్తు కుమారుడుగా పరీక్ష కాలం, ఆయన జీవిత కాలమే పరీక్ష కాలం. కుమారత్వానికే పరీక్ష కాలం. కుమారత్వం పరీక్షింపబడుతున్న కాలం ఆయన భూమి మీద ఉన్న దినాలలో. అవునా కదా? అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను
ధైర్యం తెచ్చుకొనుడి. ఆ, నేను లోకమును జయించి ఉన్నానని. 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నేను లోకమును జయించి ఉన్నాను. ఎవరు చెప్తున్న మాట ఇది? యేసుక్రీస్తు శిష్యులకు చెప్తున్న మాట. ఏమని చెప్తున్నాడు? నేను లోకమును జయించాను అని అన్నాడు. లోకమును జయించడం అంటే ఏంటి? లోకంలో ఉన్నది ఏంటమ్మా? అసలు లోకం అంతా ఏంటి? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఏముంటది అక్కడ? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం. లోకములో ఉన్నదంతా ఇదే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు నేను లోకమును జయించాను అంటే అర్థం ఏంటి? నేను శరీరాశను జయించాను, నేత్రాశను జయించాను, జీవపు డబ్బమును జయించాను. నేను లోకమును జయించానంటే అర్థం ఏంటి? నేను లోకాన్ని జయించాను అంటే అర్థం ఏంటి? జయించాను అంటే అర్థం ఏంటి? పోరాటం చేసి జయించాడు. ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా. జయించాడు. అందుకే ఆయన జయశాలి. జయశాలి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నేను లోకమును జయించాను అంటే నేత్రాశను, శరీరాశను, జీవపు డబ్బాన్ని నేను అంటే మనకు కూడా ఏముంది? మనకు నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవపు డబ్బం ఉంది. మనకున్నట్టే యేసుక్రీస్తు ప్రభు. మనం ఓడిపోతాం, యేసుక్రీస్తు జయించాలి. ఆయన జయించాలి. ఇంకొక అద్భుతమైన మాట చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం తీయండి ఒకసారి. 28వ వచనం. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు. దయ్యములు పట్టిన, దయ్యం పట్టాడా? దయ్యములు పట్టాయా? దయ్యాలు పట్టాయి. ఒకటి కంటే ఎక్కువ. ఆ దయ్యాలు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఎవరికి ఎదురొచ్చారు? యేసు ప్రభుకి ఎదురొచ్చారు. ఎదురొచ్చి ఆ దయ్యాలు ఏమంటున్నాయో తెలుసా? దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాక మునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి. అంటే దయ్యాలు ఏమంటున్నాయి? దేవుని కుమారుడా అంటే యేసు ప్రభు ఎవరో ఎవరికి తెలుసు? దయ్యాలకు తెలుసు. తెలుసు కదా ఈ దయ్యాలకు. మరి దయ్యాలకు తెలిసినప్పుడు దయ్యాలు ఏమని ప్రశ్నిస్తున్నాయో తెలుసా యేసు ప్రభుని? మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. సాతాను యేసు ప్రభు యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఏంటంట? ఇప్పుడు దయ్యాలకు తెలుసా, అపవాదికి తెలుసా తర్వాత యేసు ప్రభు దేవుని కుమారుడని? అక్కడ ఏమంటున్నాయి? దేవుని కుమారుడా, నీతో మాకేమి? దేవుని కుమారుడని దయ్యాలకు తెలుసు. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటుండ్రు? నీవు దేవుని కుమారుడవైతే. మన ప్రశ్న ఎందుకు అంటే రెచ్చగొట్టడం. ఏమని రెచ్చగొడుతున్నాయి? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా. 6వ వచనంలో నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు. అంటే దేవుని కుమారుడవైతే ఎందుకు అంటే ఒకవేళ అపవాది మాట విని యేసు ప్రభు దూకాడు అనుకో, అపవాది మాట విని రాళ్లను రొట్టెలుగా మార్చాడనుకో, ఏమైతుంది? అవిధేయత చూపిన వాడు అయిపోతాడు తండ్రి అయిన దేవునికి. అంటే ఇప్పుడు శరం వచ్చి చేస్తాడేమో. నీవు దేవుని కుమారుడవైతే ఏం రావాలి? శరం. కోపంతో ఆవేశంతో చేస్తాడేమో రెచ్చగొడితే. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు అక్కడ ఒక అధికారి ఏమన్నాడు తెలుసా? సిలువ వేసిన వారు ఏమంటున్నారు తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనంలో యేసు ప్రభుని సిలువ వేశారు. సిలువ వేసినాక సిలువ వేసిన వారు ఏమంటారో తెలుసా? చెప్పమ్మా.
దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగిరా, అప్పుడు మేము నిన్ను నమ్ముతాం. అంటే అక్కడ ఉన్న వారందరూ ఏమని సవాల్ ఇస్తున్నారు? నీవు దేవుని కుమారుడవైతే దిగిరా. అంటే ఇప్పుడు ఆయన దేవుని కుమారుడో కాదో వాళ్ళకు నిరూపించుకోవాలనా? సాతానుకు దయ్యాలకు నిరూపించుకోవాలనా? అంటే దేవుని కుమారుడని ఈ మనుషులకు తెలవకపోవచ్చు. యేసు ప్రభు చెప్తుంటే యూదులు నమ్మట్లేదు, ఆ దయ్యాలకు తెలుసు కదా. నీవు దేవుని కుమారుడైతే దూకు, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా మార్చు, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దూకు, దిగిరా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వారికి రుజువు పరచుకోవాల్సిన అవసరం లేదు. అంటే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న కాలంలో ఏం జరిగిందో తెలుసా? ఆయన కుమారత్వం పరీక్షింపబడుతుంది, పరిశోధించబడుతుంది. తండ్రి అయిన దేవునికి తన కుమారుణ్ణి నలగగొట్టుట ఆయనకి ఇష్టమయ్యింది. ఎబ్రీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందో తెలుసా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, యేసుక్రీస్తు ప్రభు వారు శరీరం ధరించుకొని భూమి మీద ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసుక్రీస్తు అంగీకరింపబడెను. హి వాస్ యాక్సెప్టెడ్, అంగీకరింపబడ్డాడు. ఏమని అంగీకరింపబడ్డాడు? భయభక్తులు కలిగి, కన్నీళ్లతోను రోదనతోను తనను రక్షింపగలవానికి, ఎవరికి? తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందువలన అంగీకరింపబడ్డాడు. ఏమని అంగీకరింపబడ్డాడు? ఆయన కుమారుడై ఉండి శ్రమల వలన విధేయత నేర్చుకొని ఆయన కుమారుడుగా అంగీకరింపబడ్డాడు. ఆయన కుమారత్వము తండ్రి అయిన దేవుని చేత శిక్షణలో పరీక్షలో పరీక్షింపబడుతూ ఉండగా ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున, పాపము చేయగలిగి ఉండి మనలాంటి శరీరాన్ని ధరించుకొని మనలాంటి స్వభావాన్ని ధరించుకొని ఉండి భయభక్తులు కలిగి పవిత్రుడుగా నిష్కల్మషుడుగా పరిశుద్ధుడుగా ఉన్నందున ఆయన కుమారుడుగా అంగీకరింపబడెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము ఆయన యేసుక్రీస్తు ప్రభువు సశరీరుడుగా ప్రత్యక్షమాయెను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయెను. ఇక్కడ ఏమని చెప్పబడింది? సశరీరుడుగా, శరీరాన్ని ధరించుకున్నవాడిగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదికి వచ్చాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. అంతే కదా? తీర్పు నొందెను. ఎవరి చేత? నీతిపరుడని, ఆత్మా విషయములో నీతిపరుడని తీర్పు పొందాడు. ఎవరిచ్చాడు స్టేట్మెంట్? తండ్రి అయిన దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
7వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందో తెలుసా? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా. అంటే మన శరీరాలకు మన ఆత్మలకు ఏమంటుతుంది? కల్మషం అంటుతుంది. మన శరీరాలకు మన ఆత్మకు అంటిన ప్రతి కల్మషము నుండి యేసు రక్తం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనలాంటి శరీరాన్ని మనలాంటి స్వభావాన్ని ధరించుకున్నప్పటికీ ఆయనకు శరీరమందు గాని ఆత్మయందు గాని ఎలాంటి కల్మషం అంటలేదు. ఆత్మ విషయములో ఆయన నీతిపరుడని తీర్పు నొందెను. ఎవరిచ్చారు ఆ తీర్పు? తండ్రి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఉన్న మాటలను మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున, అంటే ఆయన కన్యమరియ గర్భములో మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదికి దావీదు గర్భవాసము నుండి దావీదు సంతానముగా ఈ భూమి మీదికి వచ్చి అలాంటి శరీరాన్ని అబ్రాహాము లాంటి సంతాన స్వభావాన్ని ధరించుకొని ఈ భూమి మీదికి వచ్చి జీవించి మరణించి, అందుకనే ప్రాణం విడిచేటప్పుడు ఏమన్నాడు తెలుసా? సమాప్తమైందని చెప్పి, తండ్రి నా ఆత్మను నీ చేతికి. ఏం సమాప్తమైంది? ఆయన చేయవలసిన జీవించవలసిన జీవితం అంతా సమాప్తమైపోయిందని చెప్పి తన తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న తర్వాతకి పరిశుద్ధముగా పవిత్రుడుగా మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి పరిశుద్ధమైన దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. ఎవరు నిరూపించారు? తండ్రి అయిన దేవుని చేత కుమారుడుగా నిరూపింపబడ్డాడు. అంటే పరలోకంలో ఉన్నది వేరు, భూమి మీదికి మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చి ఆయన కుమారత్వాన్ని నిలబెట్టుకోవడం గొప్ప విషయం. అందుకే ఆయన అద్వితీయ కుమారుడు అంటాడు. అద్వితీయ కుమారుడు అంటే ఏంటి? దాని ఫుట్నోట్లు ఏమంటుందో తెలుసా? జనదైక కుమారుడు అంటే జన్మించిన కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే సాటి లేని, వన్ అండ్ ఓన్లీ సన్. అంటే అద్వితీయ కుమారుడు, సాటి లేని, అసమానమైన ఇంకొకరు అతని లాంటి కుమారుడు లేడు అని అర్థం. అంటే ఈ భూమి మీద శరీరాన్ని ధరించుకొని జీవించిన వారిలో యేసుక్రీస్తు లాంటి కుమారుడు తండ్రి అయిన దేవునికి మరొకరు లేరు. అంత పవిత్రుడుగా, అంత యూనిక్గా, అసమానుడుగా యేసుక్రీస్తు ప్రభువారు జీవించి తన కుమారత్వాన్ని నిరూపించుకున్నాడు తండ్రి అయిన దేవుని చేత. మనము కూడా ఏం చేయాలి? మన కుమారత్వాలను ఏం చేయాలి? అందుకే నేను జయించి నా తండ్రి సింహాసనమునందు ఆసీనుడై ఉన్న ప్రకారం జయించే ప్రతివాని ఏం చేస్తాడంట? నాతో పాటు నా సింహాసనమునందు కుమారులైన ప్రతి ఒక్కరు ఎక్కడ ఉంటారట? ఆల్ ద సన్స్ ఆర్ అండర్ డిసిప్లిన్. హీబ్రూ 12:9 శిక్షణలో ఉన్నారు. శిక్షణలో ఉన్నారు. అండర్ టెస్ట్ అంటాడు ఇంగ్లీష్లో, కొన్ని బైబిళ్లలో. పరీక్షలో ఉన్నారు.
పరీక్షలో పాస్ ఆఫ్ అయ్యేలా ఎప్పుడు తెలుస్తుంది? ఆఫ్టర్ డెత్. దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. యేసుక్రీస్తు కూడా అదే ఇచ్చాడు, కుమారుడే. ఎందుకు? కుమారత్వాన్ని నిలబెట్టుకున్నాడు గనుక కుమారుడే అని నిరూపింపబడ్డాడు. మనం కుమారత్వాన్ని నిలబెట్టుకోకపోతే కుమారులు అని మన గురించి చెప్పడు. అపవాది కుమారులు, అపవాది కుమారుడా, నీకు అక్కడ ఉంటుంది, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అపవాది కుమారులారా. అంటే దేవుని కుమారులుగా నిరూపించుకుంటే పరలోకం పోతాం, దేవుని కుమారులుగా నిరూపించుకోకపోతే అపవాది దూతలతో పాటు నిత్యాగ్ని గుండంలోనికి వెళుతాం. అంటే ఇట్ ఈస్ ద టైం, భూమి మీద లైఫ్ టైం ఈస్ ద పీరియడ్ టు ప్రూవ్ వెదర్ వి ఆర్ సన్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. మనం దేవుని కుమారులమా కాదా పరీక్షింపబడే కాలం ఇది. నువ్వు పరీక్షింపబడుతున్నావు. నువ్వు దేవుని కుమారుడవా? క్రీస్తు పరీక్షింపబడ్డాడు, కుమారుడే అని నిరూపింపబడ్డాడు. మనం కూడా పరీక్షింపబడతాం. మనం నమ్మకత్వాన్ని కోల్పోకుండా నమ్మకముగా శరీరం మీద ఉంటే మనం కూడా దేవునికి కుమారులే అని దేవుడు మనల గురించి చెప్పాడు. కాబట్టి మన టాపిక్ ఏంటి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మరలా దేవుని కుమారుడని నిరూపింపబడడం ఏంటంటే ఈ వాజ్ అండర్ టెస్ట్. పరీక్షలో ఉన్నాడు గనక, ఆ పరీక్షలో పాస్ అయ్యాడు గనక ఆఫ్టర్ డెత్ తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు ఏమని? ప్రభావముతో నిరూపింపబడ్డాడు తండ్రి చేత. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వకమైన